వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం భారత ఆధునిక చరిత్రలో భాగంగా బ్రిటిష్ రాజ్య స్థాపన పరిపాలన అంటున్నాం. సాధారణంగా యూరోపియన్లు వర్తక వాణిజ్యాల నేపథ్యంలో భారతదేశంలోకి రావడం జరుగుతుంది. క్రమంగా భారతదేశంలో ఆ యూరోపియన్ యూనియన్ సమూహాలను ఓడించి క్రమంగా ఇంగ్లీష్ వారు తమ రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది, తమ పరిపాలనను స్థాపించడం జరుగుతుంది. ఆ పరిపాలనలో భాగంగా ఏ విధమైన విధానాలను ఉపయోగించారు అంటే లండన్ ప్రాంతానికి సంబంధించిన ఆ రాజరిక విధానాలని, ఆ పరిపాలనా విధానాలని భారతీయ సమాజంలో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. వాటికి సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే వీరి పరిపాలన విధానం భూమిశిస్తు మరియు వివిధ రకాల చట్టాలు సంస్కరణలో కనబడడం జరుగుతుంది. అంటే ఈ పరిపాలనా విధానం ఎక్కడ కనబడుతుంది అంటే వారు పరిపాలనలో ఏ విధమైన విధానాలను ఉపయోగించారు. ఉదాహరణకు గమనిస్తే మనం ఈరోజు కలెక్టర్లు అంటున్నాం. ఆ కలెక్టర్ల యొక్క విధానాన్ని వాళ్ళే ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కారన్ వాలిస్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా భూమిశిస్తు విధానాలు అంటున్నాం. వివిధ రకాల భూమిశిస్తు విధానాలను ప్రవేశపెట్టి భారతదేశంలో భూమి రూపంలో ఉన్న మూలధనాన్ని లండన్కు తరలించే ప్రయత్నం చేశారు. ఒక జమీందారీ పద్ధతి గమనించండి, ఒక రైతువారి పద్ధతి గమనించండి, ఒక మహల్వారి పద్ధతి గమనించండి, అందులోనే కనబడతాయి. అదేవిధంగా వివిధ రకాల చట్టాలు అంటున్నాం. ఒక పిట్స్ ఇండియా చట్టాన్ని గమనిస్తే, ఒక చార్టర్ చట్టాన్ని గమనిస్తే, ఒక భారత ప్రభుత్వ చట్టాలను గమనిస్తే ఇలాంటి చట్టాల పరంపరను ఉపయోగించి భారతీయ సమాజంపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం జరుగుతుంది. భారతీయ మూలధనాన్ని క్రమాను పద్ధతి ప్రకారం ఇంగ్లాండ్కి తరలించడం జరుగుతుంది. ఇలాంటి అంశాలలో వారి యొక్క పరిపాలన అనేది మనకు స్పష్టంగా కనబడడం జరుగుతుంది. మన భూమిశిస్తు విధానాలను కనుక గమనిస్తే ముఖ్యంగా భారతదేశంలో అత్యధిక మూలధనం అనేది భూమిశిస్తు రూపంలోనే వాళ్ళ లండన్కు తరలించబడడం జరుగుతుంది. మరి ఈ భారతదేశంలో ఉన్న భూమి రూపంలో ఉన్న మూలధనాన్ని వాళ్ళు లండన్కు తరలించడం కోసం ఎలాంటి విధానాలను ప్రవేశపెట్టారు. అలా ప్రవేశపెట్టిన దానిలో మొదటి పద్ధతిని గమనిస్తే వేలం వేసే పద్ధతి అంటున్నాము. దీన్ని మనము బిడ్డింగ్ మెథడ్ అంటున్నాం. ఒక నిర్దిష్ట కాలానికి నిర్ణీత మేరకి బెడ్డింగ్ అనేది వేలం అనేది జరుగుతుంది. ఈ వేలం వేసే పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు గమనిస్తే వారెన్ హేస్టింగ్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎప్పటి నుండి అది 1773 నుండి అది ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి వరకు 85 వరకు అది కొనసాగడం జరుగుతుంది. బెంగాల్ దాని పరిసర ప్రాంతాలలో మనకి ఈ వేలం వేసే పద్ధతి అనేది ఉపయోగించబడుతుంది. మరి ఇలాంటి పద్ధతిని ఏ ప్రాంతాలలో ఉపయోగించారు అంటే ఆనాటి బెంగాల్ ప్రెసిడెన్సీ అని బీహార్ ప్రాంతాలలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. బీహార్ అనేది ఆనాడు బెంగాల్ ప్రెసిడెన్సీలోనే భాగమే. ఈనాటి అస్సాం కానీ, ఈనాటి బీహార్ కానీ, ఈనాటి బెంగాలీ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ ఆనాడు అందులో భాగంగానే ఉన్నాయి. ఈ ప్రాంతాలలో వారిని హెస్టింగ్ వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఈ పద్ధతి ద్వారా ఒక నిర్దిష్టమైన భూమి మీద శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని పొందిన వ్యక్తులను మనం ఏమంటాము గమనిస్తే వారినే జమీందారులు అనడం జరుగుతుంది. ఈ జమీందారులకు ఆ నిర్దిష్టమైన భూమి మీద హక్కు అనేది ఉంటుంది. వాళ్ళు ఇష్టానుసారంగా పన్నులు వసూలు చేయడం వల్ల రైతుల నుండి వాళ్ళు ఉద్యమాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వం నుండి వేలం వేసే పద్ధతి ప్రకారం ప్రభుత్వానికి చెల్లించవలసిన శిస్తు చెల్లిస్తారు. ఆ వేలం ప్రకారం ఉపయోగించిన బిడ్డింగ్ను చెల్లిస్తారు. ఇక జమీందారులు ఆ ప్రాంతంపై సర్వ హక్కులు పొందుతూ క్రమంగా ప్రజలను పీడిస్తూ అనేక రకాల పన్నులను వసూలు చేయడం జరుగుతుంది. భారీ మొత్తంలో పన్నులను వసూలు చేయడంతో రైతాంగం నుండి తిరుగుబాటు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రెండో పద్ధతిని గమనిస్తే శాశ్వత భూమిశిస్తు సిద్ధాంతము అంటున్నాం. దీన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ థియరీ అంటున్నాం. మరి ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ పద్ధతి ఏంటి గమనిస్తే ఇక్కడ దీన్ని మనము జమీందారీ పద్ధతి అనవచ్చు, దీన్ని మనము బందోబస్తు పద్ధతి అంటున్నాం. మనం అక్బర్ కాలంలో గమనిస్తే రాజా తోడరమల్లు అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతడు రాజా తోడరమల్లు అన్నాం. ఈ రాజా తోడరమల్లు ప్రవేశపెట్టిందే బందోబస్తు విధానము అంటున్నాం. అంటే శాశ్వత భూమి సిద్ధాంతానికే మనకు రెండు పేర్లు కనబడుతున్నాయి. మరి ఇది ఏ విధంగా రూపొందించబడింది అంటే ఆనాటి జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్నారు. ఏ కాలం నాటి జనాభా లెక్కలని 1791 నాటి జనాభా లెక్కలని ఆధారితంగా తీసుకొని దీన్ని రూపొందించడం జరుగుతుంది. మరి దీన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు గమనిస్తే ఇక్కడే కారన్ వాలిస్ అంటున్నాం. ఇతడే భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు అవుతున్నాడు. సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి కారన్ వాలిస్ 1793లో దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. భూమిశిస్తు విధానాన్ని, శాశ్వత భూమిశిస్తు విధానాన్ని. మరి ఈ విధానాన్ని రూపొందించడానికి అతనికి సహకరిస్తారు ఇద్దరు. మరి ఈ శిస్తు ప్రకారం ఏ విధంగా శిస్తు వసూలు చేయబడుతుంది అంటే ఈ శిస్తు ప్రకారం ప్రతి 10 సంవత్సరాల కాలాన్ని నిర్దిష్టంగా తీసుకోవడం జరుగుతుంది.
సో ఆ 10 సంవత్సరాల కాలానికి నిర్దిష్ట భూమి మీద ఎవరైతే శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని పొందుతారో వాళ్ళను మనం ఏమంటున్నాం, జమీందారులుగా పిలవడం జరుగుతుంది. అంటే ఈ జమీందారికి నిర్దిష్టమైన కాలం మాత్రమే ఉంది. ఆ కాలం ఎంత? 10 సంవత్సరాలు అవుతుంది. ఈ విధానాన్ని బెంగాల్ 1వ ప్రాంతం, బీహార్ 2వ ప్రాంతం, ఒడిస్సా 3వ ప్రాంతం, బెనారస్ 4వ ప్రాంతం. సో ఇలాంటి ప్రాంతాలలో దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇందులో కూడా లోపాలు ఉన్నాయి. ఏమున్నాయి? 10 సంవత్సరాల కాలానికి ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటి? మూలధనం కావాలి, ఆదాయం కావాలి. సో ఆదాయం కోసం ఎవరైతే ఎక్కువ బెడ్డింగ్ వేశారో వాళ్ళకి ఇచ్చేశారు, జమీందారులకు ఇచ్చేశారు. ఇప్పుడు జమీందారులు ప్రజల నుండి వసూలు చేసుకునే పన్నుని ప్రభుత్వం నిర్ణయించలేదు, ఎంత వసూలు చేసుకోవాలనేది నిర్ణయించలేదు. కాబట్టి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రజల నుండి పన్నును వసూలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగ పోరాటాలు, కార్మిక పోరాటాలు, ప్రజాస్వామిక పోరాటాలు, గిరిజన పోరాటాలు అనేవి వీటికి వ్యతిరేకంగా, అంటే ముఖ్యంగా జమీందారులకు వ్యతిరేకంగా రావడం జరుగుతుంది. సో మరి ఈ విధానాన్ని రూపొందించడంలో కార్న్వాలిస్కి సహకరించిన వ్యక్తులు ఆనాటి అధికారులు గమనిస్తే, మొట్టమొదటి అధికారి సర్ జాన్ షోర్ అంటున్నాం. సో సర్ జాన్ షోర్ ఎవరు, ఏ పొజిషన్లో ఉన్నాడు అంటే ఇతడు ఒక రెవెన్యూ ప్రెసిడెంట్ అధికారిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రెండో వ్యక్తిని గమనిస్తున్నాం. ఎవరా రెండో వ్యక్తి? జేమ్స్ గ్రాంట్ అంటున్నాం. ఎవరి జేమ్స్ గ్రాంట్ అంటే రికార్డుల కీపర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ ఇద్దరి సహకారంతో, పూర్తి సహకారంతో శాశ్వత భూమి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీని ద్వారా భారతదేశంలో భూమి రూపంలో ఉన్న మూలధనం మాత్రం ఆంగ్లేయుల వశం కావడం జరిగింది. సో ఇది కూడా రెండో విధానం అవుతుంది. ఇలాంటి క్రమంలోనే మూడో విధానాన్ని తీసుకొచ్చారు, ముఖ్యంగా దత్తత మండలాల ప్రాంతాల్లో తీసుకొచ్చారు. అలాంటి దత్తత మండలాలనే మనం ఈరోజు ఏమంటున్నాం, రాయలసీమ అనడం జరుగుతుంది. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు నంద్యాల సమావేశంలో ఈ పేరును ప్రతిపాదించడం జరిగింది. మరి అలాంటి ఈ రైతువారి విధానం యొక్క ఉద్దేశం ఏంటి, దీన్ని ఏ విధంగా రూపొందించారు, ఎవరు రూపొందించారు, ఎక్కడ రూపొందించారు గమనిస్తే 1792లో ఈ విధానాన్ని తమిళనాడులోని సేలం ప్రాంతంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎవరు ప్రవేశపెట్టారు గమనిస్తే అతడే రెండవ అలెగ్జాండర్ రీడ్ అంటున్నాం. సో ఈ రెండవ అలెగ్జాండర్ రీడే ఈ రైతువారి విధానాన్ని తమిళనాడు ప్రాంతంలో ప్రవేశపెట్టాడు. దానికి ప్రభావితమైన దత్తత మండలాలకు కలెక్టర్గా నియమించబడిన వ్యక్తి ఎవరు? థామస్ మన్రో అవుతున్నాడు. ఈ థామస్ మన్రో దత్తత మండలాలకు కలెక్టర్గా ఉన్నాడు. మొత్తంగా ఈ రెండవ అలెగ్జాండర్ రీడ్ సహకారంతో, అతని ప్రభావం వల్ల దత్తత మండలాలలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఈ విధానం ప్రకారం మేలేమవుతుంది అంటే మధ్యవర్తులు అనేవాళ్ళు ఉండరు. మీరు వేలం వేసే పద్ధతిని గమనించండి, శాశ్వత భూమి సిద్ధాంతాన్ని గమనించండి. అక్కడ జమీందారులు అనే ఒక మీడియేటర్స్ ఉంటారు. సో ఆ మీడియేటర్స్ ఇక్కడ కనబడరు. అదే నిజాం కాలంలో కనబడతారు చూడండి, దఫ్తార్దార్స్ అంటాం చూడండి, దఫ్తార్దార్స్ అంటున్నాం. వీళ్ళు కూడా మధ్యవర్తులే అవుతారు. సో ఇలాంటి మధ్యవర్తి అనేది, మీడియేషన్ అనేది ఉండదు. కేవలం ప్రభుత్వం నియమించిన అధికారుల ద్వారా మాత్రమే పన్ను అనేది వసూలు చేయబడుతుంది. అనగా ప్రజలకి ప్రభుత్వాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఇది మంచి పరిణామమే. కానీ ఇందులో శిస్తు కూడా గమనిస్తే 50 నుండి 60% వరకు ఉండడం జరుగుతుంది. ఇది పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. అంతేకాకుండా కరువు సమయాలలో కూడా శిస్తును వాళ్ళు తొలగించలేదు, కఠిన నియమాల ద్వారా మాత్రమే తొలగించే పరిస్థితి ఉండేది. సో ఇది నష్టమే అవుతుంది. మరి ఇలాంటి ఈ ప్రాంతాలని, ఈ విధానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు? దత్తత మండలాలు అనగా మనకేమవుతుంది, కడప, కర్నూలు, అదోని, బళ్ళారి వంటి ప్రాంతాలలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఏ సంవత్సరాల మధ్య? 1820 నుండి 25 మధ్య. అది 73, 93, 1823. చూడండి క్లియర్గా గమనిస్తే 1773 ఒకటోది, 1793 రెండవది, 1820 నుండి 25 మధ్య మూడవది. సో ఇప్పుడు క్లియర్గా ఆ క్వశ్చన్ ట్విస్ట్ చేసే క్రమంలో ఎగ్జామినర్ ఏమడగవచ్చు, భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానాలు పైన ఇస్తాడు 4, వాటిని కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చమంటాడు. లేదా ఆ విధానాలు ఇచ్చి వాటి యొక్క రూపకర్తలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు. లేదు ఒక విధానాన్ని అంతర్గతంగా లోతుగా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా గమనించాలి. సో ఇలాంటి ప్రాంతాలలో ఎవరు? థామస్ మన్రో అంటున్నాం. ఇతడే మనకు దత్తత మండలాల కలెక్టర్గా ఉన్నాడు. రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టాడు. కొంతవరకు ప్రజలకు మేలు జరిగింది అని చెప్పవచ్చు. అదేవిధంగా 4వది మహల్ వారి విధానము అంటున్నాం. ఇక్కడ మహల్ అంటే అర్థం ఏంటి?
సో ఆ మహల్ను ప్రాతిపదికగా తీసుకుంటూ ఆ మహల్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఆధారితంగా రూపొందించబడిన రెవెన్యూ విధానాన్ని మనం ఏమంటాం? మహల్వారీ భూమి శిస్తు విధానం లేదా రెవెన్యూ విధానము అంటున్నాం. మరి మహల్ అంటే అర్థం ఏమవుతుంది అనగా గ్రామ సభ లేదా మహల్ అవుతుంది. ఇప్పుడు మనకు 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం గమనించండి. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గమనిస్తే గ్రామీణ స్థాయిలో గ్రామ పంచాయతీల ఏర్పాటు అనేది జరుగుతుంది. ఆ గ్రామ పంచాయతీ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించేది ఈ గ్రామ సభ అవుతుంది. మరి అలాంటి గ్రామ సభలో ఎవరు ఉంటారు? ఆ గ్రామానికి సంబంధించిన ఓటు హక్కు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఇక్కడ కూడా అది ఆ గ్రామానికి సంబంధించిన వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు అందులో ఉంటారు. గ్రామ ప్రతినిధులు అందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. వారి నిర్ణయం మేరకి వారు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకి శిస్తు అనేది వసూలు చేయబడడం జరుగుతుంది. అంటే సింపుల్, మహల్ ద్వారా శిస్తు వసూలు చేసుకునే విధానాన్ని మహల్వారీ విధానము అంటున్నాం. మరి ఈ మహల్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? మెకెన్జీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఎక్కడ ప్రవేశపెట్టాడు? ఎప్పుడు ప్రవేశపెట్టాడు? గమనిస్తే 1833 సంవత్సరంలో ఈ విధానాన్ని వాయువ్య భారతము అంటున్నాము. అంటే ఈనాటి పంజాబ్, రాజస్థాన్ ఆ ప్రాంతాలు గమనిస్తే వాయువ్యంలో ఉంటాయి. సో వాయువ్య భారతము అన్నాడు. అదేవిధంగా ఢిల్లీ, ఆగ్రా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అయోధ్య, పంజాబ్, గంగా నది లోయ అంటున్నాం. సో ఇలాంటి ప్రాంతాలలో మనకి మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇందులో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో మొత్తంగా భూమి శిస్తు విధానాల యొక్క లక్ష్యం ఏంటి అంటే బ్రిటిష్ వారికి భారతదేశంలో భూమి రూపంలో ఉన్న మూలధనాన్ని కొల్లగొట్టాలి, అంతే వాళ్ళ టార్గెట్. ఇలాంటి క్రమంలో భారతీయులకు కూడా అవకాశం దొరికింది. ఆ మూలధనాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి, తమ కబంధాస్తాల్లోకి తీసుకోవడానికి భారతీయులకు కూడా అవకాశం దొరికింది. ఒక జమీందారులు కానీ, ఒక దేశ్ముఖులు కానీ, వివిధ రూపాలలో ఉన్న అధికారులు కానీ. కాబట్టి సాధారణ ప్రజానీకం మరింత దోపిడీకి గురి కావడం జరుగుతుంది ఈ భూమి శిస్తు విధానాల వల్ల. సో దీని ప్రకారం ఏమవుతుంది? మరి మహల్వారీ విధానంలో శిస్తు ఎంత వసూలు చేస్తున్నారు? 2/3 లేదా 10/11 వంతు అనేది ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ మహల్లో గ్రామ పెద్దలతో కూడిన సభగా ఉంటుంది. నిర్ణీత కాలానికి కంపెనీతో అది ఒప్పందం చేసుకుంటుంది. ఆ ఒప్పందం ప్రకారం పన్ను వసూలు చేయడం, ప్రభుత్వానికి కట్టడం జరుగుతుంది. అంతవరకు ప్రభుత్వం ఆ ప్రాంతం వైపు చూడదు, ఆ ప్రాంతంలోకి ఇంటర్ఫియర్ కాదు. అంటే సొంత నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. సో ఇది మనకి భూమి శిస్తు విధానం. రెండోది గమనిస్తే పరిపాలనలో భాగంగా అధికారులను కూడా నియమించారు. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి వచ్చిందో ఒక కెప్టెన్ హాకిన్స్ రూపంలో కానీ, థామస్ రూపంలో కానీ క్రమంగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకుంది. వివిధ రకాల యుద్ధాల ద్వారా అటు ఫ్రెంచ్ సమూహాన్ని, ఇటు డచ్ సమూహాన్ని, ఇటు డ్రెన్ సమూహాన్ని ఓడించింది. వైవాహిక సంబంధం ద్వారా పోర్చుగీస్తో వైవాహిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంది. పూర్తిగా భారతదేశంపై తన పట్టును సాధించింది. ఆ క్రమంలో పరిపాలన చేయడం కోసం అధికార యంత్రాంగాన్ని కూడా నియమించడం జరుగుతుంది. మరి ఏ పేరుతో నియమించింది గమనించాలి. అంటే ఇక్కడ బ్రిటిష్ ఇండియా అధీనంలోని ప్రెసిడెన్సీల పాలన కోసం బ్రిటిష్ నియమించబడిన అధికారులు ఎవరు? గవర్నర్ జనరల్లు, వైస్రాయ్లు, భారత గవర్నర్ జనరల్ ఉంటున్నారు. వారిని హెస్టింగ్తో ప్రస్థానం ప్రారంభమవుతుంది, మౌంట్ బాటన్తో ప్రస్థానం ముగియడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి గవర్నర్ జనరల్ ఉంటారు, వైస్రాయ్ ఉంటున్నాడు, భారత గవర్నర్ జనరల్ ఉంటున్నాడు. గవర్నర్ జనరల్, బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరవుతున్నారు? వారన్ హెస్టింగ్ అంటున్నాడు. లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్ అంటున్నాడు. భారత గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ అంటున్నాడు. చివరివాడు మౌంట్ బాటన్ అవుతున్నాడు. మరి ఇలాంటి అధికారులు ఎవరు? వారి యొక్క ప్రత్యేకత ఏంటి గమనిస్తే వారన్ హేస్టింగ్ మొట్టమొదటి వ్యక్తిగా ఉంటున్నాడు. మరి ఏ చట్టం ప్రకారం ఈ విధానం, ఈ అధికార యంత్రాంగం అనేది ప్రారంభించబడింది గమనిస్తే 1773 చట్టం ప్రకారము అంటున్నాం. సో 1773 చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్ నియమించబడడం జరుగుతుంది. మరి ఇతని యొక్క ప్రత్యేకత ఏంటి? మరి ఇలాంటి అంశాలలో తనదైన ముద్ర వేయడం జరిగింది వారన్ హేస్టింగ్. అదే గమనిస్తే బెంగాల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నాడు. సో ద్వంద్వ ప్రభుత్వము అంటే మీకు అలహాబాద్ ఒప్పందం ప్రకారం వస్తుంది. బాక్సర్ యుద్ధం తర్వాత వచ్చిన ఒప్పందమే అలహాబాద్ ఒప్పందం అవుతుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏమవుతుంది? అధికారాలు రెండుగా విభజించబడతాయి. పన్ను వసూలు చేసుకునే హక్కు ఒకరి చేతిలో ఉంటుంది, పరిపాలన హక్కు ఒకరి చేతిలో ఉంటుంది. పన్ను వసూలు చేసుకునే హక్కును మనం ఏమంటున్నాము? దివానీ హక్కు అంటున్నాము. ఇది ఆంగ్లేయుల వశం కావడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిందే డబ్బులు, కాబట్టి డబ్బులు వాళ్ళు తీసుకున్నారు. రెండోది పరిపాలన హక్కులు అంటున్నాం. పరిపాలన హక్కులు అంటే ఏంటిది? నిజామత్ అంటున్నాం. చూడండి, సో ఇలాంటి ద్వంద్వ ప్రభుత్వాలని ఓడగొట్టి పూర్తిగా ఒకరి చేతిలోకి తీసుకున్నారు. సో బెంగాల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. రెండోది కలకత్తాను బెంగాల్ రాజధానిగా చేయడం జరుగుతుంది. అంటే రాజధాని మార్చాడు. అంటే కోల్కతాకు ముందు రాజధాని ఏంటి?
ఇప్పుడు క్లియర్ గమనించాలి, దాన్ని మనం ఏమంటాం, ముర్షిదాబాద్ అంటున్నాం చూడండి. సో ఈ ముర్షిదాబాద్ నుండి కోల్కతా నుండి ఢిల్లీకి మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి వారన్ హేస్టింగ్ కాలంలో అది కోల్కతాగా మార్పు చెందడం జరుగుతుంది. 1911లో లార్డ్ హార్డింగ్ టూ చేత కోల్కతా కాస్త ఢిల్లీకి రాజధానిగా మార్చబడుతుంది. సో రెండో వ్యక్తిని గమనిస్తే కారన్ వాలిస్ అంటున్నాం. మరి కారన్ వాలిస్ ఎవరు? భారతదేశంలో సివిల్ సర్వీసెస్కి పితామహుడుగా పిలువబడుతున్నాడు. ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్గా పిలువబడుతున్నాడు కారన్ వాలిస్. మరి ఇలాంటి కారన్ వాలిస్ యొక్క ప్రాముఖ్యతను గమనిస్తే మొదటి విషయాన్ని న్యాయశాఖను వేరు చేయడం జరుగుతుంది. ఎక్కడి నుండి? కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయడం జరుగుతుంది. ఎవరు? కారన్ వాలిస్. అంతేకాకుండా 4 సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మూడో అంశాన్ని గమనిస్తే శాశ్వత భూమి సిద్ధాంతాన్ని 1793లో ఏర్పాటు చేశాడు. దేని ప్రాతిపదికన? 1791 జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లార్డ్ వెల్లెస్లీ అంటున్నాం. మరి ఎవరి లార్డ్ వెల్లెస్లీ అంటే లార్డ్ వెల్లెస్లీ అనగానే మనకు గుర్తుకు వచ్చే అంశం ఏమవుతుంది? సైన్య సహకార పద్ధతి అంటున్నాము. సబ్సిడరీ అలయన్స్ అంటున్నాం. ఏంటి సబ్సిడరీ అలయన్స్ అంటే? దేశంలో ఏ సమూహమైనా, ఏ రాజ్యమైనా, ఏ సుల్తానైనా తనకు సహాయంగా సైన్యాన్ని పంపించమనవచ్చు. క్లియర్గా వాళ్ళ టార్గెట్ అదే. దాని రూపం మనకు తెలిసింది ఏంటిది? సహాయంగా మాత్రమే పంపిస్తున్నాము అని మనం ఆలోచిస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు? భారతదేశంలో తమదైన సైన్యాన్ని వాళ్ళు ఉచితంగా పెంపకం చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే సైన్య సహకార పద్ధతి అనేది జరుగుతుంది. అంటే రక్షణ పరంగా వాళ్ళు బలోపేతులు అవుతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఉద్యమాలు జరిగితే, ప్రజా వ్యతిరేక తిరుగుబాటు జరిగితే వాటిని కంట్రోల్ చేయగలగాలి. తమకంటూ ఒక సైన్యాన్ని ఉండాలి. ఆ సైన్యాన్ని ఈ రూపంలో నిర్మించుకున్నారు. సో సైన్య సహకార పద్ధతి అంటున్నాం. సో ఈ విధానాన్ని అంగీకరించిన మొదటి సుల్తాన్ ఎవరవుతున్నారు? నిజాం అలీ ఖాన్. ఎన్నో నిజాం వీడు? ఇతడు రెండో నిజాం అవుతున్నాడు. అంటే మొత్తం 7 నిజాంలలో రెండో నిజాం అలీ ఖాన్ మొట్టమొదటిగా ఒప్పుకోవడం జరుగుతుంది. అంటే ఏ సంస్థానం? హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన వ్యక్తి. కంపెనీ ఉద్యోగుల శిక్షణ కోసం కోల్కతా కేంద్రంగా శిక్షణ కళాశాలను పోర్ట్ విలియం నందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వివిధ రకాల ఉద్యోగులు తాము నిర్వహించే ఉద్యోగాల పట్ల, విధి బాధ్యతల పట్ల శిక్షణా సదుపాయాలని పోర్ట్ విలియం నందు ఏర్పాటు చేశాడు. తద్వారా ఒక బలమైన, ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని సృష్టించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే క్రమంలో విలియం బెంటింగ్ అంటున్నాం. సో విలియం బెంటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1833 చట్టం ప్రకారం ఇతడు భారత గవర్నర్ జనరల్గా మార్చబడడం జరుగుతుంది. ఇప్పటి వరకు గవర్నర్ జనరల్ అనే పేరే విన్నాము. ఇప్పుడు భారతీయ గవర్నర్ జనరల్ అనే పేరు వినడం జరుగుతుంది. అలా ఏర్పడిన మొదటి వ్యక్తే విలియం బెంటింగ్. అంటే అతని యొక్క అధికారం పెరుగుతుంది అంతే. అతని ఆధీనంలో ఉన్న ప్రాంత భూభాగం పెరుగుతుంది, తన అధికార పరిధి అనేది విస్తరించడం జరుగుతుంది. సో మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ప్రోద్బలం చేత. ఎవరి రాజా రామ్మోహన్ రాయ్ అంటే భారతదేశంలో సాంస్కృతిక పితామహుడుగా పిలువబడడం జరుగుతుంది. బెంగాల్ సాంస్కృతిక పితాగా పిలువబడిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అతని యొక్క తోడ్పాటు వలన, అతని యొక్క ఒత్తిడి వలన విలియం బెంటింగ్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆనాటి ప్రజానికంలో మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం సతీ. సో అలాంటి సతీ నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చాడు? 1829 డిసెంబర్ 4న తీసుకురావడం జరుగుతుంది. దానికి పెట్టిన పేరే రెగ్యులేషన్ అంటున్నాం. సో ఇక్కడ ఈ రెగ్యులేషన్ పేరుతో ఈ సతీ నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. 4వ అంశాన్ని గమనిస్తే కాళీమాత భక్తులను అణచివేయడానికి విలియం స్లీమన్ అనే అధికారిని నియమించడం జరుగుతుంది. ఇది చాలా సందర్భాల్లో అడిగారు. విలియం స్లీమన్ అంటున్నాం. ఎవరి అధికారి? ఎందుకు నియమించబడ్డాడు అంటే కాళీమాత భక్తులని చెప్పుకుంటూ వారిని దోపిడీకి గురి చేసే వ్యక్తులు, ప్రజానికాన్ని దోపిడీకి చేసే దారి దోపిడీ దొంగలను కంట్రోల్ చేయడం కోసం విలియం స్లీమన్ అనే అధికారిని నియమించడం జరుగుతుంది. పటిష్టమైన చర్యలు తీసుకున్నాడు. అదే క్రమంలో లార్డ్ మెకాలే అంటున్నాం. ఎవరి మెకాలే? సో లార్డ్ మెకాలే సూచన మేరకు 1835 నుండి ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రారంభించాడు విలియం బెంటింగ్. ఇది పాయింట్ ఇంపార్టెంట్. అంటే ఏమవుతుంది? భారతీయ సమాజంలోకి బ్రిటిష్ సమాజ భావజాలం అనేది ప్రవేశించబడింది. ఆధునిక విద్య రూపంలో ఇంగ్లీష్ అనేది ప్రవేశపెట్టబడింది. ఇంకా చెప్పాలంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అనేది బెంటింగ్ కాలంలో ప్రారంభించబడింది. మరి ఏ సంవత్సరం? 1835 సంవత్సరం అవుతుంది. ఎవరి సూచనల మేరకి? లార్డ్ మెకాలే సూచనల మేరకి రావడం జరుగుతుంది. మరో చర్యను గమనిస్తే కోల్కతా కేంద్రంగా వైద్య కళాశాలలు నిర్మించడం జరిగింది.
ఎవరు? విలియం బెంటింకే. అంతేకాకుండా ఇతని కాలంలో నీలిమందు వ్యాపారం క్రమబద్ధం చేయడం జరిగింది, రెగ్యులేట్ చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు మొత్తం మనకి విలియం బెంటింక్ కాలంలో కనబడుతున్నాయి. అలాంటి కోవలో చెందిన మరో వ్యక్తి లార్డ్ డెల్హౌసీ అంటున్నాం. లార్డ్ డెల్హౌసీ అనగానే మనకి రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటున్నాం, డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ అంటున్నాం. సో మరి ఇలాంటి ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ డెల్హౌసీ. ఇతన్ని మనం ఏమంటున్నాం? ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్ అంటున్నాము. ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్ అంటున్నాం. ఇతని కాలంలో అనేక రకాల సదుపాయాలు భారతదేశంలో ప్రవేశపెట్టబడ్డాయి. సో అది వాళ్ళ స్వార్థం కోసమే అయినప్పటికీ భారతీయ సమాజానికి కొత్తగా పరిచయం చేయబడ్డాయి. ఒక తంతి తపాలు గమనించండి, ఒక రైల్వేను గమనించండి, ఒక రోడ్డు మార్గాలను గమనిస్తే ఇతని కాలంలో విస్తరించబడ్డాయి. కాబట్టి ఇతన్ని అబ్రహం లింకన్తో పోల్చారు. ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్ అంటున్నాం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటున్నాం. మరి ఈ సిద్ధాంతం యొక్క ఉద్దేశం ఏంటి అంటే బ్రిటిష్ యొక్క భౌగోళిక విస్తీర్ణాన్ని పెంచాలి. అంటే బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్న భూభాగాన్ని పెంచే క్రమంలో ఈ సిద్ధాంతం అనేది బాగా ఉపయోగపడింది. సో ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి? ఏదైనా ఒక రాజ్యానికి వారసత్వంగా కుమారుడు లేకపోతే ఆ రాజ్యం బ్రిటిష్ రాజ్యంలో విలీనం చేయబడుతుంది. అంటే దత్తత అనేది స్వీకరించడానికి అవకాశం లేదు. దత్తత లేని అంటే పుత్ర సంతానం లేని రాజ్యాలు బ్రిటిష్ రాజ్యంలో విలీనం చేయబడతాయి. దాన్ని మనం ఏమంటున్నాం? రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటున్నాం. మరి ఈ సిద్ధాంతం ప్రకారం ఆక్రమించబడిన రాజ్యాలు ఏంటి గమనిస్తే, 1 సతారా అంటున్నాం, 2 భగత్ అంటున్నాం, 3 నాగపూర్ అంటున్నాం, 4 ఝాన్సీ అంటున్నాం, 5 షంభాన్పూర్ అంటున్నాం. అందుకే మీరు బాగా గమనించండి, 1857 తిరుగుబాటు సందర్భంలో ఝాన్సీ కేంద్రంగా మణికర్ణికను మనం చరిత్రలో ఏమంటున్నాం? ఝాన్సీ లక్ష్మీబాయి అంటున్నాం. ఆమె ఇక్కడే పోరాటం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాంతాలు మనకు ఎందులో కలుస్తున్నాయి? ఏమవుతుంది? బ్రిటిష్ భూభాగంలో కలవడం జరుగుతుంది, బ్రిటిష్ పరిధిలోకి రావడం జరుగుతుంది. రైట్. ఇతడు దేశంలో తొలి రైల్వే లైన్ని ముంబై నుండి తానే వరకు నిర్మించడం జరిగింది. మరి ఎప్పుడు, ఎంత దూరం నిర్మించడం జరిగింది గమనిస్తే 1853 ఏప్రిల్ 16వ తేదీన ఈ నిర్మాణం అనేది జరుగుతుంది, పూర్తి అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు? 34 కిలోమీటర్ల దూరంతో మొదటి రైల్వే లైన్ భారతదేశంలో ప్రారంభించబడింది. అలాంటి క్రమంలోనే కోల్కతా నుండి మద్రాస్ వరకు తంతి తపాలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 700కు పైగా తంతి తపాలా శాఖలు కూడా విస్తరించబడడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతడు దేశంలో తొలిసారి పోటీ పరీక్షల ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షను ప్రారంభించాడు. సో అప్పటి వరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఒక నిర్దిష్టాను ప్రకారం, ఒక ఫార్మాట్ ప్రకారం జరిగేది. కానీ ఇక్కడ పోటీ పరీక్షల ద్వారా, కాంపిటేటివ్ ద్వారా అందరికీ అవకాశం లభించడం జరుగుతుంది. అంటే నిర్ణీత అర్హతల మేరకి పోటీ పరీక్షల ద్వారా సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించిన వ్యక్తి లార్డ్ డెల్హౌసీ అంటున్నాం. మరి ఎప్పటి నుండి ఇది ప్రారంభించబడింది? 1853 నుండే ప్రారంభించబడడం జరుగుతుంది. అంతేకాకుండా వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొచ్చాడు 1856 నాటికి. మరి వితంతు పునర్వివాహ చట్టము అంటే విడో రీ మ్యారేజ్ చట్టము అంటున్నాం. సో భారతీయ సమాజంలో మహిళలకి, భర్త చనిపోయిన మహిళలకు ఉన్న సమస్య పరిష్కారం ఈ రూపంలో కనబడడం జరుగుతుంది. ఒక కేశవచంద్రసేన్ వంటి వారిని గమనించవచ్చు. ఒక కేశవచంద్రసేన్ వంటి వ్యక్తులు దీనికి ఎక్కువగా తోడ్పాటు అందించడం జరుగుతుంది. అంటే మొత్తంగా వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొచ్చింది లార్డ్ డెల్హౌసీ అంటున్నాం. సో ఇతని కాలంలో వుడ్స్ డిపాచ్ అంటున్నాం. సో వుడ్స్ డిపాచ్ 1854లో ఏర్పాటు చేయబడింది. మరి ఏంటి వుడ్స్ డిపాచ్? సో దీని యొక్క అర్థం ఏంటి? వుడ్స్ డిపాచ్ యొక్క అర్థం గమనిస్తే ప్రాంతీయ భాషలలో విద్యా బోధన ఏర్పాటు చేయబడడం. సో తద్వారా ఎక్కువ మంది విద్య పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది, తమను తాము తెలుసుకునే అవకాశం ఉంటుంది, సమాజంపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుంది. అదే కేవలం చదువు మాత్రమే. చదువు అనేది ప్రధాన ఆయుధంగా కనబడుతుంది. అదేవిధంగా కోల్కతా, బొంబాయి, మద్రాస్ కేంద్రంగా విశ్వవిద్యాలయాల స్థాపన అనేది ఇతని కాలంలో నిర్వహించబడింది. ఇలా ఒక అబ్రహం లింకన్తో పోలిన అనేక సామాజిక సంస్కరణలు చేపట్టాడు. అందుకే ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్గా పిలువబడ్డాడు. అలాంటి క్రమంలో మరో వ్యక్తిని గమనిస్తే లార్డ్ రిప్పన్ అంటున్నాం. సో ఎవరి లార్డ్ రిప్పన్ గమనిస్తే ఇతని కాలంలో కూడా చారిత్రాత్మకంగా గుర్తుంచుకోదగిన చర్యలు అనేవి నిర్మించబడ్డాయి. అందులో గమనిస్తే 1 హైదరాబాద్ను సందర్శించిన మొట్టమొదటి రాజప్రతినిధిగా ఉండడం జరుగుతుంది మనకు లార్డ్ రిప్పన్. మరి ఎవరి కాలంలో వచ్చాడు? 6వ నిజాం కాలంలో వచ్చాడు. 2.5 సంవత్సరాల బాలుడైన 6వ నిజాం మేర్ మెహబూబ్ అలీ ఖాన్ అంటున్నాం.
సో ఈ మీర్ మహబూబ్ అలీ ఖాన్ 2.5 సంవత్సరాల కాలంలోనే సుల్తాన్గా ప్రకటించబడుతున్నాడు. కాబట్టి అతనికి ఎలాంటి అవగాహన లేదు. 18 సంవత్సరాల వరకు అతడు సింహాసనాన్ని అధిష్ఠించలేకపోయాడు, అంటే నేరుగా పరిపాలనలోకి రాలేకపోయాడు. అంటే ఎప్పుడైతే 18 సంవత్సరాలు నిండాయో ఆ సందర్భంలో అతని కరోనేషన్, అంటే సుల్తాన్గా ప్రకటించబడే సందర్భానికి ఇతడు గెస్ట్గా రావడం జరుగుతుంది, లార్డ్ రిప్పన్. అంతేకాకుండా ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ చట్టాన్ని మనం ఏమంటున్నాం? వర్నాక్యులర్ యాక్ట్ అంటున్నాం. ఈ వర్నాక్యులర్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసిన వ్యక్తి లార్డ్ రిప్పన్ అవుతున్నాడు. అంతేకాకుండా 1882లో స్థానిక సంస్థల ద్వారా స్వపరిపాలన ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ఇతన్ని భారతీయ చరిత్రలో స్థానిక స్వపరిపాలన పితాగా పిలవడం జరుగుతుంది. భారతీయ చరిత్రను కనుక గమనిస్తే ఈ స్థానిక పరిపాలనకు సంబంధించిన సమాచారం చోళుల నుండి తీసుకోబడడం జరుగుతుంది. కాలక్రమంలో అది 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం భారతదేశంలోకి అది ప్రవేశపెట్టడం జరుగుతుంది. క్లియర్ గమనించండి. 1884లో ఇల్బర్ట్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది ఈ లార్డ్ రిప్పన్. మరి ఇల్బర్ట్ బిల్ యొక్క ఉద్దేశం ఏంటి? సో దీని యొక్క ఉద్దేశాన్ని కనుక గమనిస్తే క్రిమినల్ కేసులని యూరోపియన్లతో పాటు భారతీయులు కూడా వాదించే అవకాశాన్ని కలిగి ఉండడమే మనకి ఇల్బర్ట్ బిల్లుగా పిలవడం జరుగుతుంది. అలాంటి ఇల్బర్ట్ బిల్లు ఇతని కాలంలోనే రావడం జరిగింది. సివిల్ సర్వీస్ వయసుని 19 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచాడు. అంటే మరింత మంది భారతీయులకి అవకాశం అనేది లభించింది. అంతే, భారతీయులకు అవకాశం రావద్దు అని తగ్గించారు. కానీ ఇతడు ఏం చేశాడు? మరింత మందికి అవకాశం కలిగించే విధంగా సివిల్ సర్వీసెస్ వయసుని 19 నుండి 21 సంవత్సరాలకు పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతని కాలంలో 1881లో జనాభా లెక్కలు చేపట్టడం జరిగింది. సో మరి ఈ జనాభా లెక్కలు ఏంటి క్లియర్గా గమనించాలి. సాధారణంగా లార్డ్ మేయో కాలంలో జనాభా లెక్కలు ప్రారంభించబడతాయి. ఒక ప్రణాళిక ప్రకారం ఒక శాస్త్రీయ జనాభా లెక్కలు పూర్తి స్థాయిలో నిర్వహించబడింది లార్డ్ రిప్పన్ కాలంలో 1881 నుండి. అందుకే 2011లో జరిగిన జనాభా లెక్కలను మనం ఏమంటున్నాం? 15వ గణనగా పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి లెక్కల ప్రస్థానం మనకి ఇతని కాలం నుండే ప్రారంభమవుతుంది. మరి దీని ప్రకారం జనాభా ఎంత? ఆనాటికి 25 కోట్ల జనాభా ఉంది. స్వాతంత్రం వచ్చే నాటికి అది 36.5 కోట్ల జనాభాగా కనబడుతుంది. అంటే 1951 జనాభా లెక్కల ప్రకారం గమనించాలి. సో క్లియర్గా గమనిస్తే 1883లో కరువుపై కూడా, సో కరువు సందర్భాలలో ఆ కరువును నివారించడం కోసం, ఉపశమనాన్ని కలిగించడం కోసం ఫెమైన్ కోడ్ను కూడా రూపొందించడం జరిగింది. సో ఫెమైన్ కోడ్ను రూపొందించడం ద్వారా ఆ సందర్భాలలో ప్రభావితమైన వర్గాలకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించవచ్చు. సో ఇలా లార్డ్ రిప్పన్ తనదైన ముద్రను వేసుకోవడం జరుగుతుంది. పారిశ్రామికకు సంబంధించిన విధానాలని, కార్మికులకు సంబంధించిన అనేక విధానాలని లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన మరో వ్యక్తి లార్డ్ కర్జన్ అంటున్నాం. కర్జన్ అనగానే మనకు అర్థమవుతుంది బెంగాల్ విభజన కనబడుతుంది. సో ఇతడు ఏం చేశాడు? ఇతడు వ్యవసాయ అభివృద్ధికి సహకార రుణాల సంఘాల స్థాపన చేయడం జరుగుతుంది. సహకార సంఘాలు ఎందుకు ఉపయోగపడతాయి? వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన రుణ సదుపాయాన్ని అందించడం. అది దీర్ఘకాలిక ప్రాతిపదికన ఉండవచ్చు, మధ్యకాలిక ప్రాతిపదికన ఉండవచ్చు, తాత్కాలికంగా ఉండవచ్చు, చిన్న ప్రాతిపదికన ఉండవచ్చు. అంటే సహకార సంఘాల ద్వారానే వాటికి సహాయం చేయడం ఆ ప్రస్థానం ఇతని కాలం నుండే ప్రారంభమవుతుంది. అంతేకాకుండా బీహార్లోని పూసా వద్ద ఏం చేశాడు? ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా ఇతడే ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా క్షామ నివారణకి, క్షామము అంటే కరువు లేదా దుర్భిక్షము అంటున్నాం. సో ఈ కరువు లేదా దుర్భిక్షం వంటి పరిస్థితుల నివారణ కోసం డొనాల్డ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డొనాల్డ్ కమిటీని మనం ఏమంటాం? మెక్డొనాల్డ్ లేదా మ్యాక్డొనాల్డ్ అంటాం. మ్యాక్డొనాల్డ్ కమిటీని వేయడం జరిగింది. ఎప్పుడు వేశాడు? 1901 సంవత్సరంలో లార్డ్ కర్జన్ వేయడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ శాఖ వ్యవస్థీకరణకి, అంటే అందులో ఉన్న లోపాలను పరిశీలిస్తూ ఆ లోపాలని పరిష్కరించే విధంగా పునర్వ్యవస్థీకరణ కోసం ప్రేజర్ కమిటీని వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రేజర్ కమిటీ యొక్క ఉద్దేశం ఏమవుతుంది? పోలీస్ శాఖ పునర్వ్యవస్థీకరించాలి, సమస్యల పరిష్కారం అనేది జరగాలి. అలాంటి క్రమంలోనే రైల్వే వ్యవస్థను సంస్కరించడం కోసం, సో రైల్వే వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సంస్కరించడం కోసం థామస్ రాబర్ట్సన్ కమిషన్ వేయడం జరిగింది. సో
సో థామస్ రాబర్ట్సన్ కమిషన్ రైల్వే వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు సంబంధిస్తుంది. అంతేకాకుండా భారత పురావస్తు శాఖను ఏర్పాటు చేశాడు ఇతని కాలంలోనే. ఎప్పుడు? 1902 సంవత్సరంలో. ఎవరి అధ్యక్షతన? సర్ జాన్ మార్షల్. సో ఈ సర్ జాన్ మార్షలే భారతదేశంలో నాగరికత మూలాలని హరప్పా కేంద్రంగా గుర్తించడం జరిగింది. అందుకే ఆ నాగరికతను ఏమంటున్నాం? హరప్పా నాగరికత అంటున్నాం. దానికి మరొక పేరు ఏమంటున్నాం? సింధులోయ నాగరికత అంటున్నాం. 1924 నాటికి అది 22 నుండి 24 నాటికి అది ఎక్స్కవేట్ చేయబడుతుంది ఇతని ఆధ్వర్యంలోనే. అలాంటి క్రమంలోనే 1904లో విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేశాడు. విశ్వవిద్యాలయ కమిషన్కి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరు? సర్ థామస్ లీ అవుతున్నాడు. లీ కమిషన్ని ఏర్పాటు చేశాడు. సో లీ కమిషన్ అనేది విశ్వవిద్యాలయాలకు సంబంధించింది. ఫ్రేజర్ కమిషన్ అనేది పోలీస్ వ్యవస్థకు సంబంధించింది. రాబర్ట్సన్ కమిషన్ అనేది రైల్వే వ్యవస్థకు సంబంధించింది. అంతేకాకుండా 1905లో బెంగాల్ విభజన జరుగుతుంది. సో పరిపాలనా సౌలభ్యం కోసం బెంగాల్ను విభజిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అలాంటి ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన సందర్భంలో లార్డ్ కర్జన్ ఉండడం జరుగుతుంది. అంటే బెంగాల్ విభజన ప్రకటన ఎవరి చేత జరిగింది? లార్డ్ కర్జన్ చేత జరుగుతుంది. బెంగాల్ విభజన అంటున్నాం. అలాంటి క్రమంలో అతని తర్వాత వచ్చిన మరో వ్యక్తి లార్డ్ కానింగ్ అంటున్నాం. సో ఈ లార్డ్ కానింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి గమనిస్తే, ఈస్ట్ ఇండియా కంపెనీ చిట్ట చివరి గవర్నర్ జనరల్గా ఉంటున్నాడు. అంటే ఇతడు పొజిషన్ మారాడు. ఏ పొజిషన్లోకి వచ్చాడు? వైస్రాయ్ పొజిషన్లోకి రావడం జరుగుతుంది. గవర్నర్ జనరల్, భారతీయ గవర్నర్ జనరల్ వైస్రాయ్గా మారడం జరుగుతుంది. మరి ఏ చట్టం ప్రకారం వచ్చాడు? ఇక్కడ గమనించండి. 1773 ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చాయి. రైట్. 1833 ప్రకారం భారతీయ గవర్నర్ జనరల్ వచ్చింది. సో 1858 ప్రకారం ఏమొస్తుంది? వైస్రాయ్ పదవి అనేది క్రియేట్ అవుతుంది. అలా భారతదేశపు మొదటి వైస్రాయ్గా నియమించబడిన బ్రిటిష్ అధికారి ఎవరవుతున్నారు? లార్డ్ కానింగ్ అవుతున్నాడు. సో మరి ఇతని కాలంలో జరిగిన ప్రాముఖ్యతను గమనిస్తే, 1861 నందు ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయబడింది. సో ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే కోల్కతా కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ఒక ZSI అంటాం, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. అలాంటి సంస్థలు ఎక్కడున్నాయి? కోల్కతా కేంద్రంగానే ఉన్నాయి. మరి అలాంటి కోల్కతా కేంద్రంగానే ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ లార్డ్ కానింగ్ కాలంలో ఏర్పాటు చేయబడుతుంది. సో అతని తర్వాత వచ్చిన మరో వ్యక్తిని గమనిస్తే లార్డ్ మాయో అంటున్నాం. మేయో ఆర్ మాయో అంటున్నాం. సో ఈ లార్డ్ మాయో ఎవరు? 1871లో తొలి జనాభా లెక్కల సేకరణ అనేది సేకరించబడడం జరుగుతుంది. వాటిని మనం ప్రామాణికంగా తీసుకోలేదు. భారతీయ చరిత్రలో గమనిస్తే జనాభా లెక్కలను మనం ఏమంటున్నాం? డెమోగ్రఫీ అంటున్నాం. చూడండి, డెమోగ్రఫీ అంటున్నాం. సో డెమోగ్రఫీ అంటే అర్థం ఏంటి? జనాభా లెక్కల సేకరణ. సో మరి అలాంటి జనాభా లెక్కల సేకరణ భారతదేశంలో ప్రాతిపదిక ఏంటి అంటే 1881 రిప్పన్ కాలంలో ప్రాతిపదిక అవుతుంది. మరి దీనికన్నా ముందు జరగలేదా అంటే జరిగింది. అంత శాస్త్రీయంగా కనబడలేదు, పూర్తి స్థాయిలో కనబడలేదు. దేశీయ జనాభా పూర్తి స్థాయిలో లెక్కించబడలేదు. ఎప్పుడు? అది 1871, 72 నాటికి. సో 71, 72 సంవత్సరానికి లార్డ్ మేయో తొలిసారి లెక్కల గణన, తొలి జనాభా గణన చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా భారతీయ సమాజంలో హత్యకు గురైన మొదటి వైస్రాయిగా చరిత్రలోకి ఎక్కాడు లార్డ్ మాయో. అంతేకాకుండా ఇతని కాలంలో రైల్వే బడ్జెట్ అనేది రూపొందించబడడం జరుగుతుంది. సో అలాంటి రైల్వే బడ్జెట్ను కూడా ఇతని కాలంలో రూపొందించారు. ఆ తర్వాత వచ్చిన మరో వ్యక్తి లార్డ్ లిట్టన్ అంటున్నాం. లార్డ్ లిట్టన్ చర్యలు మొత్తాన్ని లార్డ్ రిప్పన్ రిప్లేస్ చేస్తాడు. చూడండి, ఇతడు చేసిన చర్యలన్నింటినీ రద్దు చేసిన వ్యక్తి లార్డ్ రిప్పన్ అవుతాడు. ఇక్కడ లార్డ్ లిట్టన్ ఏం చేశాడు? దేశ భాషా పత్రికల చట్టాన్ని 1878లో తీసుకురావడం జరుగుతుంది. దాన్ని మనం ఏమన్నాం? వర్నాక్యులర్ యాక్ట్ అన్నాం. దాన్ని రద్దు చేశాడు లార్డ్ రిప్పన్. తీసుకొచ్చింది లార్డ్ లిట్టన్. అంతేకాకుండా ఆయుధాల చట్టము అంటాము, రిపేల్ ఆఫ్ ఆర్మ్ యాక్ట్ అంటాం. రిపేల్ ఆఫ్ ఆర్మ్ యాక్ట్ని 1878లోనే తీసుకొచ్చాడు. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్ వయసుని 21 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలకు తగ్గించాడు. తగ్గిస్తే రిప్పన్ 21 సంవత్సరాలకు పెంచాడు. సో లార్డ్ మింటో అంటున్నాం. సో లార్డ్ మింటో ఎవరు? సో లార్డ్ మింటో యొక్క ప్రాముఖ్యతను గమనిస్తే ఇతన్ని ఫాదర్ ఆఫ్ కమ్యూన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. ఎందుకు కమ్యూన్ కాన్స్టిట్యూషన్? అసలు ఈ కమ్యూన్ అంటే ఏంటిది? మత ఆధారిత నియోజకవర్గాలు అంటున్నాం. 1909 చట్టంలో కనబడుతుంది. చూడండి, మింటో మార్లే చట్టము అంటున్నాం దీన్ని. సో అందుకే ఇతని పేరేంటిది? మత నియోజక వర్గాల పిత అంటున్నాం. ఈ వాజ్ ది ఫాదర్ ఆఫ్
కమ్యూనల్ ఎలక్టోరేట్ ఇన్ ఇండియా. ఎవరు? లార్డ్ మింటో అంటున్నాం. సో మరి ఇతని కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు గమనిస్తే మరి ఇలాంటి సంఘటన సందర్భంలో భారతదేశంలో ఇతడు వైస్రాయిగా లేదా గవర్నర్ జనరల్గా ఉన్నాడు. గమనిస్తే స్వదేశీ ఉద్యమము అంటున్నాం 1906 నుండి కొనసాగుతుంది, 11 వరకు కొనసాగుతుంది. అది వందే మాతరం ఉద్యమంలో భాగంగానే, ఎగ్జాక్ట్లీ దీనికి ఇయర్ పెట్టలేము 1906 అని, కానీ 1906 నుండి మరాఠా కేంద్రంగా అది ఉధృతంగా కొనసాగుతుంది. అతివాదుల నేతృత్వంలో అది దేశవ్యాప్తం అవడం జరుగుతుంది. అంతే తప్ప దీనికి ఎగ్జాక్ట్లీ 1906 అని చెప్పలేము. సో మొత్తంగా గమనిస్తే ముస్లిం లీగ్ అంటున్నాము 1906 డిసెంబర్లో ఢాకా కేంద్రంగా సలీముల్లా ఖాన్, ఆఘా ఖాన్లచే ఏర్పాటు చేయబడుతుంది. మింటో మార్లే సంస్కరణలు 1909లో ప్రవేశపెట్టబడ్డాయి. సూరత్ చీలిక 1907లో జరిగింది. సో ఇలాంటి సంఘటనల సందర్భంలో ఇతడు భారతదేశంలో గవర్నర్ జనరల్గా ఉన్నాడు. అదే క్రమంలో లార్డ్ హార్డింగ్ II అంటున్నాం. ఇతని కాలంలో ఏం జరిగింది అంటే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం చివరి దశకు రావడం జరుగుతుంది. ఆ సందర్భంలో 2 ప్రకటనలు ఇతని ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఏంటి ఆ ప్రకటనలు గమనిస్తే, ఒకటి బెంగాల్ విభజన రద్దు అంటున్నాం 1911లో జరుగుతుంది. ఢిల్లీ దర్బారు ఏర్పాటు చేస్తాడు. ఆ దర్బారు కేంద్రంగా 2 ప్రకటనలు జారీ చేస్తాడు. అందులో మొట్టమొదటి ప్రకటన గమనిస్తే బెంగాల్ విభజన రద్దు అంటున్నాం. రెండో ప్రకటన గమనిస్తే రాజధానిని కోల్కతా నుండి ఢిల్లీకి మార్చడం. ఇతని కాలంలోనే ఢిల్లీ దర్బార్ ఏర్పాటు చేయబడింది. గేట్వే ఆఫ్ ఇండియా అనేది నిర్మించబడింది. గేట్వే ఆఫ్ ఇండియా నిర్మించడానికి గల కారణం ఏంటి? అప్పటికి బ్రిటిష్ యువరాజు భారతదేశానికి మొదటిసారిగా తన భార్యతో రావడం వల్ల జార్జ్ ఫై అండ్ మరి ఏమవుతుంది మేరీ, ఈ ఇద్దరు భారతదేశానికి మొదటిసారిగా వచ్చిన సందర్భంలో మనకి గేట్వే ఆఫ్ ఇండియా అనేది నిర్మించబడుతుంది. అంతేకాకుండా బ్రిటిష్ పరిపాలనలో ముఖ్య అంశాలు కనుక గమనిస్తే 1860లో తొలిసారి బడ్జెట్ అనేది తయారు చేయబడింది. 1860 నుండి ఆదాయ పన్ను అనేది ప్రవేశపెట్టబడింది. ఎప్పుడైతే 1857 తిరుగుబాటు జరిగిందో బ్రిటిష్కి జరిగిన నష్టం అది ఆర్థికంగా జరిగింది. దాన్ని రికవర్ చేయడం కోసం కొత్త పన్ను విధానాలని, కొత్త కార్యక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అలాంటి కార్యక్రమాలు ఇవి. ఒకటి తొలిసారి బడ్జెట్ విధానం, ఆదాయ పన్ను విధానము అంటున్నాం. 1876లో బ్రిటన్ పార్లమెంట్ చట్టం ద్వారా 1877 జనవరి 1 నుండి విక్టోరియా రాణి భారతదేశ చక్రవర్తిగా ప్రకటించబడడం జరుగుతుంది. సో విక్టోరియా ప్రొక్లమేషన్ మనకు 1858లోనే, కానీ ఈ తేదీ నుండి ఆమె అమల్లోకి వస్తుంది. అంటే పూర్తి అధికారం బ్రిటిష్ రాణి చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈస్ట్ ఇండియా పాలన అనేది రద్దు చేయబడుతుంది. అలాంటి క్రమంలోనే 1780లో జేమ్స్ హిక్కిన్స్ ఏం చేశాడు? బెంగాల్ గెజిట్ అనే పత్రికని కోల్కతా కేంద్రంగా ఏర్పాటు చేశాడు. అదేవిధంగా విలియం జోన్స్ కోల్కతా కేంద్రంగా ఏసియాటిక్ సొసైటీని స్థాపించాడు. చార్లెస్ విల్కిన్స్ భగవద్గీత, అభిజ్ఞాన శాకుంతలంని ఆంగ్లంలోకి అనువదించడం జరుగుతుంది. ఇలా బ్రిటిష్ కాలానికి సంబంధించిన వివిధ రకాల పరిపాలనా విధానాలు, అధికారులు, వివిధ రకాల భూమిశిస్తు విధానాల ద్వారా భారతదేశాన్ని 1947 ఆగస్టు 15 వరకు పరిపాలించడం జరిగింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.